చాలా మంది తెలుసో తెలియకో రావి చెట్టును రోజుకు తాకుతూ పూజిస్తుంటారు. ఇలా చేయడం లాభమా నష్టమా అంటే నష్టమని చెబుతున్నాయి మన పురాణాలు. ఇలాంటి విషయాలు పురాణాల వరకు అవసరం లేకుండా మన పెద్దవారిని అడిగినా చెబుతారు. ఇంటి పరిసర ప్రాంతంలో రావి చెట్టు ఉంటే వెంటనే దానిని నరికేస్తారు. తెల్లవారు నిద్ర లేవగానే రావి చెట్టు చూస్తే అష్టదరిద్రాలు పట్టుకుంటాయని చెబుతుంటారు. మరి దీని వెనుక ఉన్న కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పాలసముద్రం వలికిన సమయంలో లక్ష్మీదేవిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు శ్రీ మహావిష్ణువు. కానీ లక్ష్మీదేవి నాకంటే పెద్దయిన అక్క జ్యేష్ఠలక్ష్మి పెళ్లి కాకుండా నేను ఎలా పెళ్లి చేసుకోను అని అడిగింది. ఈ విషయంపై బాగా ఆలోచించిన విష్ణువు తన భక్తుడైన ఒక మునికి జ్యేష్ఠలక్ష్మిని ఇచ్చి పెళ్లి చేయగా అతనితో కాపురానికి వెళుతుంది. ముని చాలా పవిత్రంగా రోజూ పూజలు చేయడం, శుభ్రంగా ఉండటం, నిత్యం హోమగుండం మంత్రజపం చేయడం ఆమెకు నచ్చేది కాదు. ఈ విషయాలతో విసిగిపోయిన జ్యేష్ఠలక్ష్మి మునిని నన్ను ఎక్కడైనా వేరే చోట దింపితే అక్కడ ఉంటాను అని చెబుతోంది. దీనితో ముని ఆమెను రావి చెట్టు మొదల్లో వదిలిపెడతారు. అలా కొన్ని రోజులు జరిగిన తర్వాత అక్కడ ఉండటం ఇష్టం లేక నన్ను ఇక్కడి నుండి ఎక్కడికైనా పంపించమని విష్ణుమూర్తిని ప్రాధేయపడుతుంది. దానితో విష్ణువు రావి చెట్టు మొదలు కంటే నీకు మంచి చోటు నీకు ఎక్కడా దొరకదు అని చెబుతాడు. ఒక్కరు కూడా నన్ను పూజించడానికి రావడం లేదు అనడంతో సరే వారంలో 5 రోజులు ఎవరూ రాకున్నా చివరి 2 రోజులు వచ్చి పూజిస్తారు అని వరం ఇస్తాడు. అందుకే సోమవారం నుండి శుక్రవారం వరకు రావి చెట్టును ముట్టుకుంటే దరిద్రం అంటుకుంటుంది. శనివారం లేదా ఆదివారం చెట్టును తాకితే అదృష్టమని పండితులు చెబుతున్నారు. హిందూ తత్వం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.